నమస్తే. నారాయణపేట్ జిల్లా కృష్ణా మండల్ ముర్రర్దొడ్డి అన్న గ్రామం నుంచి ఒక కుటుంబం వచ్చింది నా దగ్గరికి. వీళ్ళంతా బీసీలు, ముదిరాజులు. వీళ్ళు ఓ బీసీ ఫ్యామిలీ. వీళ్ళకి 1988 సంవత్సరంలో 88 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ ముదిరాజ్ కుటుంబానికి అండ్ ఇంకా ఒక ముగ్గురికి కలిసి ఒక 10 ఎకరాల 12 గుంటల భూమి ఆనాడు ప్రభుత్వం అసైన్ చేసింది. పేదవాళ్ళు అని వాళ్ళకి ప్రభుత్వం అసైన్ చేసింది. సో వీళ్ళకి అసైన్ చేశారా లేదా అని చెప్పడానికి చాలా క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు టోటల్గా 1997లో రికార్డ్స్ చేంజ్ అయ్యే దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా వీళ్ళే కాస్తులో ఉన్నారు. మధ్యలో రికార్డ్స్ చేంజ్ చేసిరు, వీళ్ళకి తెలియకుండా ధరణిలో ఎక్కిచ్చేసిరు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈనాటి వరకు కూడా వీళ్ళే కాస్తులో ఉన్నారు. వీళ్ళకి అసైన్ చేసినట్టుగా ఎంఆర్ఓ కూడా పంచనామా చేసి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో వెరీ క్లియర్, ఎక్కడా కూడా ఎలాంటి ఇది లేదు. గవర్నమెంట్ ఇచ్చింది క్లియరే. పహానీల్లో వీళ్ళే ఉన్నారు, టోటల్గా వీళ్ళే ఆ డాక్యుమెంట్స్లో ఉన్నారు. 1997లో రికార్డ్స్ని చేంజ్ చేసి ఉప్పల పవన్ కుమార్, ఆళ్ల నాగమణి పేరుతో వీళ్ళకున్న భూమిని వాళ్ళ మీదకి ఎక్కింది. పాపం వీళ్ళకి చదువు రాదు, వీళ్ళు పెద్దగా రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వీళ్ళకి తెలియకపోవడం వల్ల వీళ్ళు ధరణి ఇదంతా వచ్చిన తర్వాత ఇవాళ మధ్య ధరణిలో అందరూ చెక్ చేసుకున్నారు కదా. చెక్ చేసుకోవడానికి వెళ్ళి చూస్తే వీళ్ళ పేర్లు లేవు అందులో. వీళ్ళ ఫాదర్ పేరు ఏంది? ఏం పేరు మీ ఫాదర్ పేరు? ఆర్ వెంకటేష్. ఈ ముర్రర్దొడ్డి అన్న విలేజ్లో ఆర్ వెంకటేష్ ఈయన కుటుంబం పేరు మీద ఉన్న భూమి ఇది. సో ఈ భూమి ఈయన పేరు మీద లేకుండా ఆ ఉప్పల పవన్ కుమార్, ఆళ్ల నాగమణి పేరుతో ఉండడంతో ఆయన షాక్ అయ్యిండు. అసలు ఏంది వీళ్ళ పేరు మీదకి ఎట్లా వచ్చింది, ఎవరు వీళ్ళు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎప్పుడైతే ఆ భూమి వీళ్ళ పేర్ల మీదకి ఎక్కిందో, అంటే ధరణిలో చేంజ్ అయిందో, ఎవడైతే కబ్జా చేయాలనుకున్నాడో వాళ్ళ మీదకి ఎక్కిందో, వాడు ఆ రోజు నుంచి వీళ్ళని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసిండు. అసలు ఈ ఇబ్బంది పెడుతున్న దాంట్లో ఎవడున్నాడు తెర వెనక అంటే రిటైర్డ్ ఐజీగా పనిచేసిన మాండవ లక్ష్మీనారాయణ అనే ఒక ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి, ఒక పోలీస్ ఆఫీసర్ వీళ్ళని వేధిస్తున్నాడు. దాదాపుగా ఆయనకు ఆ ఏరియాలో 100 నుంచి 150 ఎకరాల స్థలం ఉందట. మధ్యలో వీళ్ళ పొలం ఉన్నది అటు ఇటుగా. ఇప్పుడు ఈ పొలం ఎన్ని ఎకరాలు మీది? 10 ఎకరాలు. అంటే ముగ్గురు పేరు మీద 10 ఎకరాలు, 12 గుంటలు ఉంది. 10 ఎకరాలు. ఎవరెవరు? మీ ఫాదర్ పేరు మీద? అవ్వ పేరు మీద రాకెట్ తిమ్మక్క 3 ఎకరాల 22 గుంటలు. తిమ్మక్క పేరు మీద 3 ఎకరాల 22 గుంటలు. ఓకే. మీరేమవుతారు? ఓకే, ఆయన పేరు మీద ఉంది 3 ఎకరాలు. ఆయన చనిపోయారు. మొత్తం ఈ 10 ఎకరాలు ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన ల్యాండ్. ఇది మొత్తం ఈ ఇద్దరు పేర్ల మీదకి వెళ్ళిపోయింది. ఎవడైతే దీన్ని చేంజ్ చేసిందనంటే ఒక ఐజీ ఆఫీసర్గా పనిచేసిన ఈ మాండవ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి. ఈయన మొత్తం రియల్ ఎస్టేట్ చేస్తారట. అక్కడ పక్కనే ఒక 9 ఎకర్స్ డిటిసిపి లేఅవుట్ వేసిండట, ఒక వెంచర్ వేసిండట. ఆ వెంచర్లో ఉన్న వాళ్ళని కూడా మోసం చేసిండు. ఏదో విలేజ్ అంటున్నారు, టైరోడ్ అనే దగ్గర ఒక వెంచర్ వేస్తే ఆ వాళ్ళని కూడా మోసం చేసిండట. సో ఇట్లా ఆయన మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పేదల భూములని కబ్జాలు చేస్తూ ఈ ఒక రాక్షసులాగా ప్రవర్తిస్తున్నాడు. ఇక వీళ్ళ పేర్ల మీద చాలా క్లియర్గా ఉన్నది. దాని తర్వాత కోర్టుకు వెళ్తే కోర్టులో కూడా ఈ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆయన పంచనామా చేసి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిండు. శ్రీత గౌరవనీయులైన మండల తహసీల్దార్ కృష్ణా మండలం గారికి ఇది నివేదిక. ఎవరు? ఇది సర్వేయర్ ఇచ్చిందా? ఇది గిరిదావర్ ఇచ్చిన నివేదిక. ఇందులో చాలా క్లియర్గా కాస్తులో ఎవరెవరు ఉన్నారన్నది ఇవ్వడం జరిగింది. సాక్షి సంతకాలు ఉన్నాయి. మొత్తం అంతా చాలా డీటెయిల్డ్గా ఈ రిపోర్ట్లో ఈ భూమిలో కాస్తులో వీళ్ళే ఉన్నారు దశాబ్దాల కాలం. కానీ ఈ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవడైతే ఈ మండవ లక్ష్మీనారాయణ అనేట ఆయన ఉన్నాడో ఆయన కోర్టుకు వెళ్తే కూడా కోర్టులో ఎంఆర్ఓ ఇచ్చిన అఫిడవిట్ కూడా కోర్టులో వేయడం జరిగింది. సో వీళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. మా పొలంని ఇబ్బంది పెడుతున్నారు, మేముగా ఆ పొలం సాగు చేస్తున్నప్పుడు దౌర్జన్యంగా మా మీద దాడులు చేస్తున్నారు, ఇంటర్ఫియర్ కావద్దని చెప్తే కోర్టు కూడా మొన్న జూన్ 20వ తారీఖు వరకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందట. ఆర్డర్ అయిపోయిన తెల్లారి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళ వెనకాల పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. జిల్లా ఎస్పీ, నారాయణపేట్ జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అంటాడట, డిసెంబర్ ఏ రోజు వెళ్ళారు ఆయన దగ్గరికి మీరు? డిసెంబర్ 4, 2024. డిసెంబర్ 4, 2024 రోజు వెళ్తే ఆయన ఏమంటాడట, గంత పెద్దోడితో మీడియాలో కొట్లాడతారు, మీరు కాంప్రమైజ్ అయిపోయి ఎంతో కొంత ఇస్తాడు తీసేసుకుని వెళ్ళిపోండి అంటాడట. ఒక ఎస్పీ చెప్తున్నాడు. ఇక లోకల్గా గతంలో విజయ్ భాస్కర్ అని ఒక ఎస్ఐ ఉండే, ఈ లక్ష్మీనారాయణకే వంతపాడిండు, వీళ్ళ మీద అరాచకం చేసిండు, ట్రాన్స్ఫర్ అయ్యిండు. తర్వాత నవీన్ అని ఇప్పుడు కొత్త ఎస్ఐ ఉన్నాడు. ఇక ఆయన అరాచకానికి అడ్డు అదుపు లేదు.
నవీన్ అనే ఎస్ఐ వీళ్ళ మీద దౌర్జన్యం చేయడం స్టార్ట్ చేసిండు. ఇక మొత్తం ఆ మండ వెంకటేశ్వరరావుకి ఒక పెట్ కింద మారిపోయింది. ఇక ఆయన ఏం చెప్తే అది చేయాలా, కేసు పెట్టమంటే కేసు పెట్టాలా. చివరికి ఏం చేశారంటే వీళ్ళ ఫాదర్ మీద కేసు బుక్ చేసి ఇప్పుడు వాళ్ళ ఫాదర్ జైల్లో ఉన్నాడు. అంటే భూమి ఉన్న రైతే 1988లో వాళ్ళు ఆనాడు గవర్నమెంట్ అసైన్ చేసిన భూమిలో ఉన్న రైతే ఇంతకాలం కాస్తులో ఉన్నాడు. ఆయనని వాళ్ళ జైల్లో వేసారు. దేనికంటే ట్రెస్పాస్ కింద కేసు పెట్టారు. కొన్ని నాన్ బెయిలబుల్ అఫెన్స్ కూడా 90 ఏళ్ళ ముసలి. ఇప్పుడు ఈమె ఏజ్ ఎంత ఉంటుందండి? ఈమె ఏజ్ దాదాపు 80-90 ఏళ్ళు ఉన్నది. ఈమె మీద కేసు పెట్టి ఏందట, వెళ్ళి ఈమె అటాక్ చేసిందని. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేస్తున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నట్టు ఈమె అఫెన్స్ 111(2)(b), 329(3), 324 రెడ్ విత్ 3(7) BNS కింద ఈ కేసులు పెట్టడం జరిగింది. ఈమె పేరు A2 అటు. ఈమె మరి ఈమె రాళ్ళెక్కపోయి ఎస్ఐ మీదకి పోయిందా, మండ వెంకటేశ్వరరావు చంపుదామనుకున్నదా? 90 ఏళ్ళ ముసలామ మీద ఇట్లాంటి నాన్ బెయిలబుల్ అఫెన్స్ పెట్టి ఎవరైతే వీళ్ళ ఫాదర్ ఉన్నారో ఫాదర్తో పాటు ఇంకా కొంతమందిని జైలు వేసిరు. ఇవాళ ఇంకా చాలామంది అట అప్స్కాన్లో ఉన్నారట. ఇప్పుడు ఎస్ఐకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? నువ్వు మండ వెంకటేశ్వర దగ్గర జీతం చేసి వాడు వెంచర్లో పనిచేయి బెస్ట్. నీకు జనం ఇచ్చే జీతం నీకెందుకు? సో వీళ్ళందరి మీద కేసులు పెట్టినారు చూడండి. కంప్లైంట్ ఏంటే వాడు ఉప్పల పవన్ కుమార్ ఉప్పల పవన్ కుమార్, నాగమణి అనే ఎవరి మీద అయితే భూమి ఉన్నదో అసలు వాళ్ళ మొహాలేది లేదట. ఎవరికి ఊరోళ్ళకు కూడా సంబంధం లేదు. అసలు వాళ్ళు ఎప్పుడు వచ్చింది కూడా లేదు. ఎవరయ్యా వీళ్ళనంటే ఈయన ఐజీ ఆఫీస్ సంబంధించిన ఇది పెడుతున్నారు. ఎక్కడుంది అది అడ్రస్? ఐజీ ఇగో ఇక్కడ చూడండి. యు పవన్ కుమార్ సన్ ఆఫ్ లేట్ రామస్వామి 52 years అట. క్యాస్ట్ కమ్మ. నాకు తెలిసి ఈయన కూడా కమ్మ అయినే ఉన్నట్టుంది. క్యాస్ట్ కమ్మ, ప్రైవేట్ ఎంప్లాయ్. ఏమంటుండు? ప్రైవేట్ ఎంప్లాయ్, రెసిడెంట్స్ ఆఫ్ మురుహర్ దొడ్డి IGS క్యాంప్ అట. అంటే ఆయన ఎంప్లాయీస్నే ఇందులో పెట్టుకున్నాడు. ఆయన ఎంప్లాయీస్తోనే కేసులు పెట్టిస్తున్నాడు. రాంబాబు, నరేంద్ర చౌదరి మొత్తం వాళ్ళే, మొత్తం అదే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళేమో ముదిరాజులు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ వాడు తెలంగాణ వాళ్ళని జైల్లో పెడుతున్నాడు. మరి నవీన్ ఎక్కడ? ఆయన ఆంధ్రప్రదేశేనా? ఆయన వనపర్తి సార్, తెలంగాణోడే వనపర్తి. ఇగో వీళ్ళంతా అట్లూరి లక్ష్మీప్రసాద్, నాగమణి. ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఇంకేం చేయలేదు. ఈ నవీద్ అంటే ఆయన ఎవరు? సబ్ ఇన్స్పెక్టర్. ఈయన కూడా ఉన్నాడు ఇలా, అంటే కేసు పెట్టిన దాంట్లో. ఇంకొక విచిత్రం ఏంటంటే సార్, ఈ ఉప్పల పవన్ కుమార్ అంటే ఈయన పేరు మీద ఇంకొక చోటు గుర్జాల్ అనే మండలంలో సేమ్ అసైన్డ్ భూమి, ఒకటే మండలంలో 2 చోట్ల గవర్నమెంట్ అసైన్డ్ భూమి ఈయన పేరు మీద ఉంది. ఈయన పేరు మీద వాళ్ళు ఉన్నారా బాధితులు? అంటే అక్కడ ఆయన లోకల్ ప్రాపర్ అక్కడ తీసుకున్నాడు. కానీ